లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలిపాడు. ఈ దినం మనం మాటలేందు తలంపులేందు ఏదో సందర్భంలో తప్పినప్పుడు వెంటనే క్షమాపణ కలిగి, అయ్యా నేను పొరపాటుగా ఈ మాటలు మాట్లాడాను, క్షమించమని ప్రభువుని అడుగుకుంటున్నాను. ఎవరితో అయితే మనం అసభ్యకరంగా మాట్లాడుంటే వాటలతో అయినా మనం సరి చేసుకునే భాగ్యం ధన్యత ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోట అలాంటి మాటలు, దేవుడు మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమించాడు. మనుషులను అయితే దూషిస్తాం, చిన్న మాటను ఓర్చుకోలేకపోతాం, చిన్న పరిస్థితుల్ని తట్టుకోలేక మందిరాలు గలిబిలి చేసేస్తాం. ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోలేక నేను 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 అని స్వార్థంగా ఆలోచన చేసి మన స్వార్థానికి నాశనం చేసేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆయన కృపాసత్య సంపన్నుడు కనుక ఆయన సన్నిధిని ఆయన బాగు చేసుకుంటాడు. నాకు ఆ నమ్మకం. జరిగిన పరిస్థితులను బట్టి నేను చాలా దుఃఖించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ దినాలు కూడా నేను వాక్యం చెప్పలేనేమో అనుకున్నాను. నాకు చాలా బాధ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. అయితే అన్న వాక్యం తీసుకున్నప్పుడు నేను ఎదురు చెప్పలేక సరే అన్నాను. ఎందుకంటే మనుషులు దేవుని వైపు చూడడం లేదు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. మరి ఎంతకాలం అలా దేవునికి లోబడవాలి? మనుషుడు ఏ పాటి వాడు, వాడిని చూసి మనిషితో వెళ్ళిపోవడానికి వాడే పాటి వాడు. మనుషుడు పరలోకానికి తీసుకుపోగలడా? లోకంలో సంతోషపరచగలడా? పరలోకంలో సంతోషం వాడు ఇవ్వగలడా? మన దేవుని బిడ్డలకైతే బలం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని కొనసాగిపోవాలని నేను ఎంతో నిశ్చయించుకున్నాను. మన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే నష్టం. అందుకని ఎంతో కొంచెం దృఢత్వం, కొంచెం నేను అయితే వాక్యం కూడా చెప్పలేను, చాలా బాధ వేస్తూ ఉంటాను. దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయన ప్రేమను బట్టి ఈరోజు నిలబడగలిగి చెప్పగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని వందనాలు తెలుసు. మరొక వాక్యం చూద్దారండి, యోబు గ్రంథం చూద్దారండి, పక్కనే ఉంటుంది చూడండి, 8:20 చూడండి. ఆయన ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, దుష్కార్యములు చేయవారిని నిలబెట్టడు. దుష్కార్యములు చేయవాడు వాడు అనుకోవచ్చు, కానీ ఈ రోజుకి నేను బలవంతుడు అనుకుంటాడేమో, దేవుడు వాడిని నిలబెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్కార్యములు చేయవాడు ఈరోజు సంతోషం ఉండొచ్చేమో, దేవుడు ఏ రోజుకైనా వాడిని దెబ్బతీస్తాడు, నిలబెట్టడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలని అంటున్నాడు, నిందారహితుడిగా ఉండాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఆయన వారిని రక్షిస్తుంది, వారిని బలపరుస్తుంది. గొప్ప దేవుడు ఉన్నాడు మన దేవుని బిడ్డలారా. ధైర్యం తెచ్చుకోవాలని, దేవుని వైపు చూడాలని, యథార్థంగా ఉండాలని, దేవునికి నమ్మకంగా ఉండాలని, దేవునితో నడవాలి. దేవునితో ఉన్నవాడు నిక్కచ్చంగా దేవుని వైపు చూస్తాడని మాట తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలు, వారు కొంతకాలం బాగుంటారు కానీ తర్వాత సంతోషంగా వాడు ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్కార్యములు చేయవారిని దేవుడు నిలబెడతాడా? సంఘాన్ని పాడు చేసిన వారిని వారి సంతోషంగా ఉంటారా? ప్రియమైన బిడ్డలారా, మరి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మరి ఈగోని చంపుకోలేక, దేవునికి లోబడక,
వారు నానా విధంగా తిప్పలబడతారు. మిమ్మల్ని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని బైబిల్ సెలవిస్తాము. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుడు వాక్యం సెలవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడా కూడా హెచ్చించుకున్నవాడు ఖచ్చితంగా పడిపోతాడు. నాకు అది కావాలని కోరుకున్నవాడు అది దక్కకు వెళ్ళిపోతుంది. ఆ లాజిక్ తెలియక కొందరు నాకు అది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలని ప్రయాసపడతారు. వారు దేవునికి దూరం అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యోగుని గురించి కొన్ని మాటలు కూడా తెలియజేస్తాం. 1వ అధ్యాయం రండి. ఐదో వాక్యం కానీ చదువు ఆయన. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యం అలాగా చేయించు ఉండెను. యోబు తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు ఆయన దహన బలులు అర్పించేవాడు. ఏకోజాము లేశాడు. నా కొడుకులు ఎవరైనా పాపం చేస్తారేమో, దేవునికి దూరం అవుతారేమో అని వారి గురించి ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడై ఎక్కడ తప్పిపోతారేమని దేవునికి మొరపెట్టేవాడు. 7 కుమారులు 3 కుమార్తెలు యోగుకి. వారంట ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క విధి చేసినప్పుడంట కుమారులందరూ వారి కుమార్తెలతో కూడా ఆ విందు జరిగిస్తూ వచ్చేవారు, సంతోషిస్తూ వచ్చేవారు, సమాధానం ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలు అక్కడ తెలియపరుస్తూ వచ్చింది. వాక్యం కూడా చూద్దారండి. యోగు నిత్యం అలాగే చేయొచ్చును. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినం అపవాది. ఆ విధంగా ఆ భక్తి అలాగా కొనసాగిస్తూ, ఆ యథార్థత అలాగా కొనసాగిస్తూ యోబు అలా జీవిస్తున్నప్పుడు ఈ అపవాది అంట భూలోకంలో అటు ఇటు తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఒక దినం మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అపవాదిని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ నుండి వచ్చావో, ఎక్కడ ఉన్నావు అంటే ఇప్పుడు ఈ అపవాది సెలవిస్తూ ఉందంట, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అని మాట్లాడినప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును కదా, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు యోబు అనే భక్తుడు, నా భక్తుడు నీకు కనబడలేదా అని అడుగుతాడు. అందుకని ఉన్నాడు యోబు భక్తుడు, ఆశ్చర్యవంతుడు. ఆయన చుట్టూ నువ్వు కంచి వేసి ఉన్నావు గనుక, ఆయన బహుగా ఆశీర్వదించి ఉన్నావు గనుక ఆయన నీకు భక్తి శ్రద్ధలతో నిన్ను ఆచరిస్తూ ఉన్నాడు అని దేవునికి సమాధానం చెప్పాడు. అవునా, భక్తిపరుడు కాడా? భక్తిపరుడే. ఆయన భక్తిగా ఉండడానికి కారణము నువ్వు ఆయన సన్నిధి, ఆయన ఇంటి చుట్టూ నువ్వు కంచేసి నీ కాపుదల, ఆయన నీ భద్రతలో నించున్నావు, ఆయన బహుగా ఆశీర్వదించి ఉన్నావు. అందుకే నిన్ను పూజిస్తున్నాడు. అందుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే యోబుని ఒక ప్రాణం మాత్రమే తీక నీ చేతికి అప్పగిస్తున్నాను చూడన్నాడు. అయితే ఈ చరిత్రంతా మనకు తెలుసు. ఆ నుంచి ఎన్నో శ్రమలు పోయినప్పటికీ యోబు యథార్థవంతుడు అని వాక్యం తేటగా సెలవిస్తుంది. అయితే మనుషులు యథార్థత లేని వారని బైబిల్ చెప్పినప్పటికీ యోబు భూలోకములో నివసిస్తున్న మనుషులందరిలో యోబంటి యథార్థవంతుడు భూమి మీద లేడని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి యథార్థత మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే దేవుడికి కలిగిన సమస్తం పోయినాయి, కుమారులు పోయినాయి, సమస్తం పోయినాయి. అయినప్పటికీ ఆయన యథార్థత వదలేదు. 21 కూడా చూద్దారండి, చదవండి. 20 నుంచి చదవండి. లేచి సాష్టాంగపడి నమస్కారం చేసి
ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ మాట అనగలమా అని ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే చెప్పలేము, నేనైతే చెప్పలేను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవాకే మహిమ కలుగును గాక. నేను ఎన్నో సందర్భాల్లో తప్పిపోయిన వాడిని. చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేను, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు వచ్చినా అన్ని సమస్యలకి దేవుడే పరిష్కరిస్తూ వచ్చాడు. ఇబ్బందులు, సమస్యలు అయినప్పటికీ తప్పిపోతున్నా నేను. యథార్థంగా జీవించలేదు, మనోబలహీనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం వెంటనే సరి చేసుకు, ప్రభువా నేను ఈ చిన్న బలహీనత నుండి నీకు నిక్కచ్చిగా నీతిగా నేను నిలబడలేకపోయాను. ఎన్నోసార్లు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ స్థితిలో ఉన్నాం. మేము ఒకసారి దేవుని మనం పరీక్షించుకొని దేవునికి అప్పగించుకునే మనం ఉండాలి. అయితే ఏమంటున్నాడు? ఎలాంటి సందర్భాలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ భార్య అంటుంది, ఎందుకయ్యా ఇంకా దేవుడు అని పట్టుకొని ఊలాడుతున్నాడు, దూషించి మరణం కమ్మకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినటువంటి అసహనము, ఆ దేవుని మీద నిశ్చిత, ఆయనకున్నటువంటి ఆ నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు యెరూషలేములో ఉండే బిడ్డలందరినీ అలా బలపరచాలని దేవుని బతిమాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా సమస్యలు వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాం. అయితే దేవుడే పరిష్కరిస్తున్నాడు. నిజంగా మా విషయంలో అయితే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అసలు మనీ ప్రాబ్లం ఎట్టొచ్చిందంటే, అసలు ఇల్లు రేపు జరగదన్నంత స్థితిలో, రేపు ఖర్చు కూడా డబ్బులు లేవన్నంత స్థితిలో ఎవరిని అడిగిపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజుకి ఆ రోజు దినదినమైన పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. దాని మీద ఆధారపడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము బిడ్డలందరినీ ఆయన ఆ విధంగా ఆయన ఆదరిస్తున్నాడని, పోషిస్తున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద మనం ఆధారపడి జీవించాలని. ఏ విధంగా ఆధారపడ్డాడు, యథార్థంగా జీవించాడు. మనం అట్ట నిశ్చయించుకోవాలని వాక్యం సెలవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దారని మొదటి దినవృత్తాంతములు 29:17 వాక్యం చదవనైనా. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించున్నాను. దావీదు గురించి కూడా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను యథార్థంగా జీవిస్తున్నాను. ప్రేమ కలిగి దేవుడు ఆ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు బైబిల్ చెప్పిన విధంగా ఒక్క విషయంలో తప్పు చేశాడన్న ఒక్క విషయం తప్ప దావీదు దేవుడికి ఇష్టడని
యథార్థంగా జీవించాడని, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడని బైబిల్ ఖండితంగా సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవా, నీవు హృదయమును పరిశోధన చేయొచ్చు. హృదయాన్ని పరిశీలించేవాడేవాడు దేవుడే. నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. హృదయాంతరంగం తెలిసిన వాడు దేవుడే. నా హృదయం తెలిసిన వాడు నీవయ్యా. దావీదు సెలవిస్తున్నాడు, నా హృదయ రహస్యములు తెలిసిన వాడు అయ్యా. దేవా, అయ్యా, యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నువ్వు యథార్థవంతులను నువ్వు లేపుతావని. పడిపోయినప్పటికీ లేపుతాడు, తప్పిపోయినప్పటికీ లేపుతాడు. ఎందుకు? యథార్థతను చూస్తాడు. ఆ సందర్భాలను బట్టి, ఆ తలంపును బట్టి, వాటిల్లో మానవుడు తప్పిపోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవి కూడా తప్పిపోయాడు. ఇవన్నీ దేవుని బిడ్డలారా, అయితే యథార్థవంతులను ఆయన లేపుతాడు. యథార్థంగా ఉండాలని ఆయన సన్నిధిలో నిందారహితంగా ఉండాలని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు. ఆయన మందిరం కడతానని ప్రభు అన్నప్పుడు ఆయనంట ఇక్కడ చూద్దారని 29:3 మూడో వాక్యం చూద్దాం. ఆయన మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. ఆ బంగారము, ఆ వెండి చాలు 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 అన్నదాన్ని తెచ్చాను ప్రజలు. అయితే దావీదు కూడా అంటున్నాడు, అవి ఇచ్చినే కాదు కానీ నా దగ్గర ఉన్నది కూడా దేవునికి నేను సమర్పిస్తూ దేవునికి అంకితం చేయాలి. మన వాళ్ళు అనుకుంటారు, కొంత స్థలం కొనాలని మనం ప్రకటన చేసినప్పుడు స్థలం కొద్దిగా ఇస్తాం, తర్వాత మందిరం కనుగడితే కొద్దిగా ఇస్తాం అని నిబంధన చేసుకున్నారు కొంతమంది. దేవునికి ఇవ్వాలన్నది, కొద్దిగా ఇవ్వాలన్నది ప్రియమైన దేవుని బిడ్డ, కొంత కొంచెం 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 నీ సమర్పణ. అయితే దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. ఆయన ఎరుగుతే మనకి, నేనైతే ఎరగల మందిరం కొంతమంది డిస్టర్బ్ అవుతుందని. ఆయన జరిగేది జరగబోయేది అన్నీ ఆయనకి తెలుసు కనుక బిడ్డలందరినీ వాడుకున్నాడు. ఎంత కఠిన హృదయం కలిగిన వాళ్ళు కూడా ఏదో కొంత దేవుని సమర్పించుకునేదానికి వాళ్ళు వాడుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎరుగును. అలాగే కొంతమంది సమర్పించుకున్నారు, కొంతమంది సంపూర్ణంగా సమర్పించుకున్నారు, కొంతమంది పంపిస్తాం అది వారి తలంపది కొరస చేయాలన్నమాట. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయనకి ఎంత కావాలో నాకున్న దాంట్లో కూడా సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటున్నాను. యథార్థంగా సమర్పించుకోవాలి, ఏదో మొక్కుబడిగా కాదు, దేవునికి ఇష్టపూర్వకంగా. ఆయన చెప్తున్నాడు, ఏ పని చేసినప్పటికీ ఇష్టపూర్వకంగా చేయాలి. చిన్న పని చేయలేదు. కొంతమంది అడిగి తీసుకుంటారు. ఆ పోయిన వాళ్ళు ఒక ఆయన అన్నాడంట, నాకు చాలా బాగా చేసింది ఆ మాట. నేను చదివిన చదువు ఈ యెరూషలేములో ఎవరు చదవరు, నేను చేసిన పరిచర్య ఈ యెరూషలేములో ఎవరు చేయలేరు, నేను పాడే పాటలు ఈ ప్రాంతాలు ఎవరు పాడలా, నేను చేసిన సువార్త ఈ భూలోకంలో ఎవరు చేయలే. ఎంతగా హెచ్చించుకోవడానికి నీవే పాటలు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు ఏ పాటి వాడు హెచ్చించుకుంటాడు. దేవుడు చూడలా, నీ మాటల ఆయన వినపడలా. ఇంతగా హెచ్చించుకుంటానికి మనుషుడా దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏదైతే అయ్యా నేనెంతటి వాడు అనుకున్నప్పుడు దేవుని లేవదేస్తాడు. నేనే పాటివాడినాయా, నేనేం పాడగలను. దావీదు అన్నాడు, నేను మోషే అన్నాడు, నేను నత్తివాడిని, నేనేం మాట్లాడగలను, ఈ ప్రజలు నేనేం నడిపించగలను. మోషే నువ్వు నడిపించేది నేను కదా, నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు డమా అంతే. ఎవడైనా సరే డమాలైపోతాడంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చించుకోవటం కాదు కానీ తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో ఏ పరిచయం ఇచ్చినా సంతోషంగా చేద్దాం. కొంతమంది అంటారు నాకు పాటలే కావాలంటారు, నాకు వాక్య పరిచర్యే కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సీఎంలో ఉన్నంతకాలం కొద్దిగా 5 సంవత్సరాలు బాత్రూమ్లు కడిగాను. ఒక్క పరిచయం వేయలేదు, నాకు బాత్రూమ్లు కడిగాను. నా పని అదే. అందరూ కొంతమంది వంట పరిచయం చేసేవాళ్ళు, నేను బాత్రూమ్లు కడిగేవాడు. సాల్మాన్ 5 సంవత్సరాలే ఉన్నాడు, 5 సంవత్సరాలు నేనే కడిగాను. తగ్గించుకుంటూ ఉన్నాను. పాటలు కూడా పిలుపు. దేవుడు ఒకనాడు నన్ను సీఎంలోనే హెచ్చించాడు. సందర్భాలు వచ్చి గరిబిలేని పాటలకు లేపాడు. ఆనాడు వాడబడ్డాది. నేను కోరుకోవాలి పాటలు పాడతాను. అసలు నాకు తెలియదు పాటలు పాడడం ఎలా కూడా పాడడం కూడా నాకు తెలియదు. ఆనాడు దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఆ దినం నుండి ఈ దినం నుండి నాకు దేవుడు తోడుగానే ఉంటాడు. ఈ దినంలో నేను తగ్గించుకుంటాను. నేను ఎక్కడ హెచ్చించుకున్న మాటలు నేను మాట్లాడితే నేను క్షమాపణ 100 సార్లు క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలు, నూతన ఇష్లో ఉన్న బిడ్డలందరూ కూడా తగ్గించుకోవాలి. దేవునిలో కూడా విధేయత కలిగిన వాళ్ళని ఉండాలి. ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఇదే లాజిక్. మరొక వాక్యం చూద్దారండి. 2 సమయాలు 22-23 చూద్దాం. ఆయన వాక్యం 22 అధ్యాయం 22-23. ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన ఏదైతే విధించాడో, ఆయన ఏదైతే నాకు అప్పగిస్తూ వచ్చాడో అవన్నిటిని నేను చేయటకు సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించిన పనిని ఆయన మనం సక్రమంగా చేసేవారు ఉండాలి. ఆయన ఒక పని అప్పగిస్తే మనం ఇంకొక పని కోరుకోకూడదు. ఆయన మనకి ఏది అప్పగిస్తాడో దాన్నే చేయాలి. మనుషులు కదా, ఆయనకేమో అది ఇచ్చేవేమి, నాకు ఇది ఇచ్చేవేమి, ఆయనేమో గొప్ప, ఈయన గొప్ప, నేను తక్కువ. నువ్వు తక్కువగానే ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదే లాజిక్. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నేను ఒక దినాన్ని ఆయన లేపుతాడు. హెచ్చించుకున్న వాళ్ళు అందరూ డౌన్ అయిపోతారు. ప్రేమైన దేవుడు మళ్ళా చదివినైనా ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు. 26 కూడా చదివినైనా దయగల వారి ఎడల దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండు. యథార్థత కావాలంటే యథార్థత.
మాట అంటే మాటే, ఖచ్చితంగా మాట్లాడాలి. అది నష్టమైనా సరే. కొందరు వాళ్ళ స్వలాభం కోసం మంచి వారిని కూడా పాడు చేసేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని వైపే చూడాలి, యథార్థంగానే మాట్లాడాలి. నీకేదైనా అనిపిస్తే ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు అది ఖచ్చితమైతేనే దాన్ని చెవి ఇవ్వగలగాలి, లేకుంటే వారి మాటలు చెవిని కూడా పెట్టు. అది యథార్థమా? యథార్థమైతే నువ్వు దానికి వ్యతిరేకించాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించాలి, న్యాయానికి ఓటు వేయాలి. దేవుడు, మనుషులు స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం నష్టం చేస్తారు. అయితే దేవుడు నష్టం జరగనీడు. దేవుని వైపే చూస్తున్నాం కనుక, యథార్థంగా ఉన్నాం కనుక నేర్చలేము. ఒక దినం ఆయన నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడాలి. యథార్థవంతులు ఆయన యథార్థంగా చూస్తాడు. చూడాలని ఆది కాండం చూద్దారండి. ఆది కాండం 6:12. ఆది కాండం 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. తమ మార్గములను చెరిపివేసుకున్నారు మనుషులు. మన దేవుడు అది ఆదాము నుండి వచ్చినది. ఆ పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడ లేడు. భూమి మీద ఎతికినప్పుడు ఏ మానవుడు నీతిమంతుడిగా లేడు. తప్పిన వారు, మనందరం తప్పిన వారు, లోకంలో పడి చెడిపోయిన వారు. అయితే ఆయన మహాప్రేమ కృప చేత ఆయన ముందుగా మనం ఏర్పరచుకున్నాడు. ఆయన ఉద్దేశంలో ఉన్న వారిని మాత్రమే ఏర్పరచుకుంటాడు. ఒకరు ఎంతమంది ఉన్నారు ఈ దినం వారు లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరూ ఆయన సన్నిధిలో ఆయన ఏదో ఆనందిస్తూ ఉంటారు. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రభునందు మనం నీతిమంతులు అయ్యాం. ఎట్లా? ఆయన అంగీకరించాం, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం, ఆయన ఒప్పుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని లోకరక్షకుడని మనం నమ్మాం. చిన్న మాట అన్నాడు, నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదా? నీ నోటితో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం వచ్చాడని, ఆయన నీ పాపంలో ఆయన సిలువేయబడి సమాధి చేసి 3వ నాడు తిరిగి మృత్యుంజయుడిగా లేచాడని నమ్మితే చాలన్నాడు. సూక్ష్మ ఆస్తులు ఇస్తారు, ఐశ్వర్యాలు ఇస్తారు, భోజనాలు వండించి పాపం పోవాలి, పేదలకి పంచుతా ఉంటారు, వస్త్రాలు ఇస్తారు, మాన్యాలు ఇస్తారు. ఇప్పుడు హిందూ గుడుల కింద మాన్యాలు ఇస్తారు. ఇంతకుముందు ఆ రెడ్లు పెద్ద పెద్ద ఆసాములు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆధిక్యత కోసం, వాళ్ళు గొప్పతనం కోసం, తర్వాత వారు పాపాలు నిమిత్తం ఆ మాన్యాలని, పొలాలు, వేల ఎకరాలు దేవుని మాన్యాలని ఇచ్చేసింది. ఎందుకు? ఆ పాపాలు కప్పిపుచ్చుకుంటారు. అయితే దేవుడు ఏమంటాడు, ఒక చిన్న మాట చాలా, ఆస్తించి కొనుక్కునేది కాదు, డబ్బించి కొనుక్కునేది కాదు రక్షణ. ప్రియమైన బిడ్డలారా, నీ నోటితో ఒప్పుకుంటే చాలంటాడు. ఈ చిన్న లాజిక్ని ప్రజలు కనుగొనలేకపోతూ ఉన్నారు. అయితే నువ్వు నేను ఎరిగాము, ఆయన ఎందుకు నిరీక్షించాము, ఆయన శరీరంలో పాల్పొంగులు గురించి కనిచ్చాడు, కృపనిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి నువ్వు నేను ధన్యులు. సమయం లేదు కనుక నేను వాక్యం ఇంత ముగిస్తున్న వాక్యం దేవుడు దీవించను. ప్రభువును ఆరాధించుదాము.